సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు రైతులు ప్లకార్డులు చేతపట్టి నిరసన చేపట్టారు. తన భూమిని అక్రమంగా లాక్కుని తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశాడని తంగేడిపల్లి ఇంద్రమ్మ అనే మహిళ మీడియా ముందు కంటతడి పెట్టుకుంది. తమ పంట పొలాలలో పోలీసులతో దౌర్జన్యంగా సెల్ ఫోన్లు సిగ్నల్స్ పనిచేయకుండా చేసే 144 సెక్షన్ పెట్టి పోలీస్ బెటాలియన్తో డీసీఎం వాహనాలతో తమను తరలించి భూములను అక్రమంగా ఖాళీ చేయించారని తమపై కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ గ్రామ చుట్టుపక్కల తమ భూములను లాక్కుని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ హరీష్ రావు దగ్గర ఫోటోలకు ఫోజులు ఇవ్వటం ఏమిటనే గతంలో హరీష్ రావు కేటీఆర్ దగ్గరకు వెళ్లిన తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దొంగ డాక్యుమెంట్లు ఫోర్జరీ సంతకాలతో తమ భూములను లాక్కున్నాడని ఇప్పటి వరకు పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదనతో నిరసన చేపట్టారు. రైతన్నలు ఇప్పటి వరకు 3 రైతులు ప్రాణాలు కోల్పోయినా ఇంకా తమకు న్యాయం జరగడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి భూ కబ్జాలపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమాయక రైతుల భూములను కబ్జాలు చేసి గుళ్ళు దేవుళ్లు పేరిట కోట్ల రూపాయల నిధులు చందాల పేరుతో ఇవ్వడం గొప్ప కాదని, రైతులకు చేసిన పాపం ఊరికే పొదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు చిక్కుర్తి సుదర్శన్, రాజలింగం గౌడ్, తంగేడుపల్లి నరసింహులు, తిమ్మాపురం మాణిక్యం, శేఖర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహులు, తిమ్మాపురం లింగం తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఏం చేసిండు, ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆయన ఎవరు నాయకులు ఉండే ఆయన సరే సార్ చేసిస్తంటని చెప్పిండు. తర్వాత ఏం చేసిండు, లాస్ట్కు 2019లో పోలీసులను పెట్టి కబ్జా తీసుకున్నాడు. మా తానయ్య రౌడీ షీటరు లేదనుకుంటా 20 కేసులు పెట్టి భయపడతాడంటని చెప్పి రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఇప్పుడు కూడా నేను ప్రతిసారి నెల పోయి సంతకం పెట్టి రావాలట. నేను పోయింది భూమి కాడికే కానీ వేరే దానికి ఎలాంటిది పోలేదు. నాది భూమి మాది అని పోయినా కానీ వేరే వాళ్ళ భూమి పోలేదు. మాకు ఉండేదంతా ఎక్కడైనా భూమి 6 మంది కలిసి ఎక్కడైనా ఉంటుంది. కాకుండా ఆయన చేసిన అదేవిధంగా అట్లా చేసి 20 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. అందులో 2014లో 13 ఎకరాలు కోర్టు ఆర్డర్ కాకుంది. అయితే నవీన్ రెడ్డి అప్పుడు సర్పంచ్ వాళ్ళ అమ్ముండే. ఇప్పుడు ఏం చేసిండు, మాకు పాస్బుక్లు తెచ్చిస్తాను మా దాని ఉన్న పంచనామా కాపీ తీసుకొని నేను చేసిస్తా మీ భూమి పాస్బుక్ ₹1,00,000 అడిగినాడు. మా దాని అంతా ఇచ్చేస్తా స్తోమత లేదంటే 2 సార్లు గెలిచినాక నేను ఎప్పటికైనా కానీ మీకు చేసిస్తాను చెప్పి లాస్ట్కు 2020లో ఫోర్జరీ కింద చేసి మా మీద కేసులు పెట్టి చుట్టూ 6 పోలీసులు పెట్టి మా దాన్ని కబ్జా తీసుకుంది. అట్లాంటిది మా దాన్న మేము పంట పెట్టాడు, పురుగులు ఉన్నాయి. పోలీసులు ఆయనకు ఎక్కువ సహకరించారు, మాకు ఎవరు సహకరించలేరు. పోలీసులు రాకుండా ఎవరు కబ్జాలకు రాకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన నవీన్ రెడ్డి ఒక్కడే మాకు భూమి చేపిస్తాడు. ఎవ్వరు అర్థం లేదు, ఏం లేదు. మాకు 14 ఎకరాల కారం కూడా ఆయననే, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు దీంట్లో. నవీన్ రెడ్డి ఒక్కడే దీనికి భూమికి ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన లెక్కలకు వార్డు నెంబర్ ఉన్నప్పుడు మాట్లాడింది ఒకటి. 5 ఏళ్ళకు కొత్త వాళ్ళు కావాలి, ఆయనకు 5 ఏళ్ళకు కొత్త వాళ్ళు కావాలి, పాత వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. ఆయన ద్వారా మేము ఎలాంటి ₹1 తీసుకోలేము. కాకుండా 40 కింద చేసిండు మా నాన్నను. కనీసం ఒక 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఇట్లాంటి అరాచకాలు. అడిగే నాదులు లేకుండా వేయండు. గతంలో ఉన్న పెద్ద మనిషి ఎటువంటి తప్పులు చేయలేదు, అదే పరంపర కొనసాగుతుంటా అని చెప్పి మేము ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి తన రాజకీయ భవిష్యత్తు కోసం అతను చేస్తున్న ప్రతి అరాచకం ఎట్లుంటుందంటే వ్యవస్థలలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని వాడుకొని న్యాయ వ్యవస్థను కూడా కలుషితం చేసేటటువంటి పరిస్థితులు చేస్తున్నారు. ఎక్కడ పోయినా బాధితులకు ఎక్కడ పోయినా న్యాయం జరగదు. ఆయన చేసే తప్పులను ఆయన కనీసం ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న కేసుల విషయం కూడా ఆయన ఏది మన అఫిడవిట్లు ఇచ్చుకున్నాడు, ఎమ్మెల్సీ అఫిడవిట్లో. ఆ విషయాన్ని మళ్ళీ పునర్విచారణ చేయడానికి ఏమన్నా కోరే తమ్ము ధైర్యం ఆయనకున్నదేమో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. పదే ఇతరుల మీద ఏదో బట్టగాల్చి మీద వేయడము, లేకపోతే నిందలేస్తే అది నేను గొప్పని అయిపోతాను అని చెప్పి రాజకీయ నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి రాజకీయ ఉద్యోగం వచ్చింది, నీకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నావు? మామిడిపల్లిలో జరుగుతున్న అరాచకాల మీద నువ్వు ఎప్పుడైనా స్పందించినావా? పదే శాసనమండలిలో మాట్లాడుతున్నావు. నువ్వు ఫోర్జరీ సంతకాల మీద ఏమన్నా పేటెంట్ తీసుకున్నావా? నువ్వు దాని మీద ఎందుకు మాట్లాడావు? నువ్వు అసెంబ్లీలో శాసనమండలిలో ఎందుకు మాట్లాడావు? నువ్వు
నువ్వు చేసే తప్పుల మీద ఎందుకు మాట్లాడవు? నిన్ను ఎవరు ప్రశ్నించరు అనుకుంటున్నా? ప్రశ్నించనికే ప్రతి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. నువ్వు చేసే తప్పుల మీద విచారణ జరపనికే నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రభుత్వానికి నువ్వు ఒక మెమోరాండం ఇచ్చుకో. నువ్వు నేను అక్కడ ఎటువంటి తప్పులు చేయలేను, నా మీద జరిగిన ప్రతి కేసు అబద్ధమాట అని చెప్పి నిరూపించుకోనికే నీకు ఇప్పుడు ఇంకొక అవకాశం ఉంది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు అధికారులను అందరినీ వాడుకొని డబ్బులు ఇచ్చి నీ కేసులు తప్పు అంట అని చెప్పి కొట్టేపించుకున్నావు అంట అని చెప్పి మేము చెప్తున్నాము. అవి అబద్ధం అంట అని చెప్పి నువ్వు నిరూపించుకోనికే నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు అవి మళ్ళీ పునర్విచారణ కోరిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుస్తుంది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంట అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పోయినాము. బీఆర్ఎస్లోకి పోయినాక మాకు ప్రభుత్వం అప్పుడు డిజాల్వ్ చేసి 6 నెలల్లో ఎలక్షన్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే గారికి ఈయనకున్న అక్రమ సంబంధంతో మేము ఇంకా బాధితులుగానే ఉన్నాం. మేము ఇంకా మాకు న్యాయం చేయాలని చెప్పి తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు అన్నట్టు వాళ్ళు దేవుళ్ళలాగా చూసినాం. మేము గడప తిరిగి వాళ్ళని దేవుళ్ళలాగా చూసి వాళ్ళు కనీసం మాకు న్యాయం చేయకపోగా వాళ్ళకు సపోర్ట్ చేసి మా మీద ఇంకా అక్రమ కేసులు బనాయించడం, బాధితుల మీద రౌడీ షీట్ చేయడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి రేపు తీసుకుపోవాలని అనుకుంటున్నాము. మాకు ఎమ్మెల్యే గారు దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలి రేపు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవాలి అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయడానికి కనీసం ఇప్పుడన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము నవీన్ రెడ్డి దగ్గరికి భూమి చేపిస్తాంట అని చెప్పి మా ఆయనను 10 సంవత్సరాలు ఎంబడి దింపించుకొని ఉన్న ల్యాండ్ మొత్తం గుంజుకొని కబ్జాలో పోతే మా మీద నన్ను మా అమ్మాయిలను ట్యాంక్ ఎక్కితే పోలీసులను పెట్టి మళ్ళీ మొత్తం భూములకి వెళ్ళి కబ్జాలకి వెళ్ళి ఎలగొట్టిరు. మా మీద రౌడీ చీటాలు పెట్టిరు. నన్ను మా అమ్మాయిలను వచ్చి అరెస్ట్ చేసిరు. ఇంటికి వచ్చి తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టిరు. మైనార్ జైలుకు పంపించిరు. నవీన్ రెడ్డి ఇవన్నీ చేసి మనల్ని మొత్తం ఆగం చేసి ఇలా రోడ్డు మీదకి చేసిండు. మొత్తం నవీన్ రెడ్డి కారణం. ఇలా మా అమ్మాయిలు పెళ్లిళ్ళు కాకుండా ఉండి మా అమ్మాయిల మీద కూడా కేసులు పెట్టిండు. నా మీద కేసులు పెట్టి నెలకు కోర్టుకు తిరుగుతున్నాం సార్. మేము శంషాబాద్లో కూడా డిఎస్పీని కలిసినాము, కొత్తూరు కలిసినాము, మండల ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము. ఎక్కడ పోయినా నవీన్ రెడ్డి మొత్తం అందరినీ కొనేసి మాకన్నా ముందే మనను చెరనీలే టీఆర్ఎస్ పంపించాము. హరీష్ రావు దగ్గరికి పోతే కూడా వాళ్ళు పట్టించుకోలేరు. మీరు ఇక్కడ వండి నా సాధనాలు నవీన్ రెడ్డి వాళ్ళు చూస్తారని చెప్పారు. ఇక్కడికి వస్తే మననేమో పోలీసులు పెట్టి పొలంలోకి నిలబట్టిరు. మొలకలు వచ్చినాక కూడా విత్తనాలు పెడితే మొత్తం దున్ని మొత్తం జగాన్ని దింపి మనం కబ్జాలో పోకుండా మొత్తం ఊరి నిండా పోలీసులను పెట్టిండు నవీన్ రెడ్డి. మొత్తం మేము ట్యాంక్ ఎక్కితే కూడా మా మీద కేసులు పెట్టిండు. మొత్తం ఇక పోలీసులను పెట్టి మా భూమి కాడికి పోకుండా చేసి అలా రోడ్డు మీదకి ఇచ్చిండు. మనల్ని మొత్తము 20 ఎకరాల భూమి మొత్తం కబ్జా పెట్టి మొత్తం ఇవాళ ఆయన చైర్మన్ అయ్యి అది అయ్యి ఎమ్మెల్సీ గెలిచి మొత్తం ఇక కేటీఆర్ పక్కన నుండి నేను ఏం చేయలేను అన్నట్టు తప్పులు కేటీఆర్ పక్కన ఎక్కి కూర్చున్నాడు. ఇవన్నీ చేసిన అచకారాలన్నీ చేసి పేదోళ్ళ అన్నీ మింగి పేదోళ్ళ భూములను కబ్జాలు పెట్టి మొత్తము ఇవాళ కేసీఆర్ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర మేము ఏ పని చేయాలి, నేను ఏ తప్పు చేయలేను అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఇన్నేళ్ల సంది ఉండి మొత్తం మనుషులను ఆడవాళ్ళని కూడా చూడకుండా మొత్తం జైలుకు పంపించారు. నేను టీఆర్ఎస్ పక్కన చేరి ఇలా కేటీఆర్తో నుండి నేను మొత్తం నేనే అన్ని పనులు చేసిన అన్నట్టు గొప్పలు చెప్పుకొని నవీన్ రెడ్డి మొత్తం చేస్తుండు. నదిగా మండలి కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. నదిగా మండలికి ఏమి ఇచ్చినాడు అసలు మస్తు నదిగా మండలికి రూపాయి ఎక్కువ. ఈరోజు కొత్త మండలం ఏర్పడితే అంటారు చూడండి, కన్నతల్లికి అన్నం పెట్టినోడు తెచ్చుకున్న తల్లికి బంగారు గలు చేసినట్టుగా ఇప్పుడు మన సొంత గ్రామానికి సొంత మండలానికి ఏం చేయకుండా ఇప్పుడు ఏదో కొత్త మండలం ఏర్పాటు చేస్తే నేను 2 కోట్లు ఇస్తాను మా నుంచి మొత్తం డబ్బులని అక్రమంగా సంపాదించి మా బాధితులంతా దగ్గరికి అవన్నీ మా ఆస్తులు మాకు సంబంధించిన అమౌంట్ ఆ అమౌంట్ అంతా ఉండవచ్చు. నేను 2 కోట్లు ఇస్తాను, నేను రాజకీయంగా పబ్బం గడుచుకుంటా, ఇవన్నీ అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. ఫస్ట్ మా భూ బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి గారు మొదటి గ్రామాన్ని సందర్శిస్తారు కాబట్టి ఆ రోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మాకు అందరికీ కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారికి కల్పించడానికి టైం ఇచ్చి మా బాధలన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. దానికి మేము అందరం కూడా సీఎం గారిని కలిసి ఇలాంటి దుర్మార్గులను అంతం చేయాలి, ఇలాంటి మాకు అందరికీ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడానికి మాకు ఒక చిన్న అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కానీ అందరూ కూడా కోరుకుంటున్నాము. చిన్న విన్నపం ఏంటంటే మా అందరికీ ఒక్క అవకాశం కల్పించాలి. మేము గత 2017 నుంచి నేను పోరాడుతున్నాను. నా భూమి నాకు గురించి పోరాడితే కూడా
కోట్లని అవన్నీ తిప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ఈ ఒక్కసారి కనీసం ఒక సీఎం గారు మన దగ్గరలో వస్తున్నారు కాబట్టి ఒకసారి మాకు అవకాశం కల్పించి సీఎం గారికి మేము చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈయన మొత్తం మన హైదరాబాద్ నుంచి షాబాద్ నుంచి మాటపల్లికి రోడ్డు ఇవన్నీ వేస్తామని చెప్పి కొన్ని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చిన తర్వాతనే మండలానికి 2 కోట్లు ఇస్తా 3 కోట్లు అని ప్రకటించాలి. ఎందుకంటే 2013లో వాళ్ళ అమ్మ సర్పంచ్లు అవ్వటప్పుడు ఇవన్నీ 18 హామీలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆయన అమలు పరచలేదు. ప్రతి ఊర్లో అవసరమైన చోట అమాయ సైడ్ లేరు. ఇప్పటివరకు ఒక